Hi friends, welcome to RK YouTube ఛానల్. ఈరోజు మనం సిపిఎస్ ఎంప్లాయీస్కి ఎన్పిఎస్ ప్రాణ అకౌంట్లో పార్షియల్ విత్డ్రా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో CRSA-NSDL అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నెక్స్ట్ కింద లింకులు వస్తాయి కదా మామూలుగా, అందులోంచి ఫస్ట్ కనిపిస్తుంది చూడండి CRA-NSDL అని, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎన్ఎస్డిఎల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సబ్స్క్రైబర్ కోసం ఒకటి, ప్లస్ నోడల్ ఆఫీసర్ అండ్ ఇంటర్మీడియట్స్ కోసం ఒకటి ఉంటుంది. అయితే మనం సబ్స్క్రైబర్స్ కాడ మన లాగిన్ యూజర్ ఐడి, ప్రాన్ నెంబరు ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి డిక్లరేషన్ టిక్ కొట్టి సైన్ ఇన్ అవ్వాలి. మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఎన్ఎస్డిఎల్ లాగిన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా లాగిన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మెనూస్ కనిపిస్తున్నాయి కదా, ట్రాన్సాక్షన్, ఆన్లైన్, ఇన్వెంటరీ సమ్మరీ, డెమోగ్రాఫిక్ చార్జెస్, గ్రీవెన్సెస్, వ్యూస్, కాంట్రిబ్యూషన్, విత్డ్రాలు, పాస్వర్డ్ మేనేజ్మెంట్ అని. ముందుగా మనం మన డీటెయిల్స్ చూసుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్ పర్సనల్ డీటెయిల్స్ చూసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి మన పర్సనల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ముందుగా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ముందుగా మనం పర్సనల్ డీటెయిల్స్ మీద చివర ప్లస్ గుర్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయగానే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ప్రాన్ నెంబరు, ఎన్ఐ సబ్స్క్రైబరు, స్టేటస్, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, స్పౌస్, మ్యారేజల్ స్టేటస్, కంట్రీ ఆఫ్ బర్త్, ఆధార్ సీడింగు, ఇట్లా మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం మనం ప్రాన్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. కింద చూడండి ఫ్రెండ్స్, దాంట్లో మళ్ళీ నామినీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనం అప్పుడైతే ఏ బ్యాంక్ అయితే అకౌంట్ అయితే ఇచ్చుంటామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంటాయి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ ఉంటాయి. అయితే కొంతమందికి ఐఎఫ్ఎస్సి కోడ్ కనిపించకపోవచ్చు, కొంతమందికి కనిపిస్తుంటుంది. తర్వాత మన ప్రిఫరెన్సెస్, స్కీమ్స్, ప్లస్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే ప్రాణ అకౌంట్, డిడిఓ ఆఫీసు, మన ఆఫీస్ సంబంధించిన మొత్తం ఉంటాయి. తర్వాత కేవైసీ డీటెయిల్స్ కూడా మనకి కింద మనం చెక్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం పార్షియల్ విత్డ్రా చేయాలంటే బ్యాంక్ అకౌంట్లో ఉండే నేము, మనం సిపిఎస్ ప్రాణ అకౌంట్లో ఎంటర్ చేసిన నేము, మన ఆధార్లో ఉండే నేమ్ ఈక్వల్గా ఉండాలి. ఆ మూడిట్లో మన నేమ్ ఈక్వల్గా ఉంటే, ఒకేలాగా ఉంటే మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మనం పార్షియల్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, కంటిన్యూషన్ అండ్ విత్డ్రాస్ అని, దాని మీద క్లిక్ చేసిన తర్వాత టైర్ 1 పార్షియల్ విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇనిషియేటివ్ రిక్వెస్ట్ అని ఉంటుంది, స్టేటస్ వ్యూ అని ఉంటుంది. స్టేటస్ వ్యూ అంటే మనం అప్లై చేసిన తర్వాత స్టేటస్ చూసుకునేదానికి. మనం ఇనిషియేటివ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా నోట్ వస్తుంది. దాన్ని ఓకే చేసి మన ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ముందు మన డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మన డీటెయిల్స్ మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మామూలుగా మనకి అవైలబుల్ విత్డ్రా అమౌంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే మన శాలరీలోంచి కట్ అయ్యే అమౌంట్ మాత్రమే ఇప్పటివరకు ఎంత ఉందో ఆ అమౌంట్ అంతా చూపిస్తుంది. దాంట్లోంచి మాత్రమే మనం 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మినిమం 1% నుంచి మ్యాక్సిమం 25% వరకు మనం తీసుకోవచ్చు. అంటే ఇంకా పర్సంటేజ్ 12, 3, 14, 15, 20 అట్లా మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మ్యాక్సిమం 25%. తర్వాత పర్పస్ ఆఫ్ విత్డ్రా అనేది మనని అడుగుతుంది రీజన్స్. దానిలో మనం చిల్డ్రన్స్ మ్యారేజ్ అనో, లేకపోతే ఇల్నెస్ కనో, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కనో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మన కింద టెనెంట్ విత్డ్రాల్ ఎలిజిబుల్ అమౌంట్ అని చెప్పేసి డిఫాల్ట్గా మనం అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ మనం ఓకే అనుకొని కింద మనం సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. మన ప్రాన్ నెంబరు, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, విత్డ్రాల్ టైపు ఇవన్నీ వస్తాయి. మన అకౌంట్ నెంబరు, అకౌంట్ టైపు ఇవి కూడా వస్తాయి. అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవి. తర్వాత మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవి కూడా చూపిస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం చెక్ చేసుకుని అమౌంట్ చెక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ విచ్ కెన్ బి విత్డ్రాన్ అని ఉంది కదా. అమౌంట్ మనకు విత్డ్రా చేసుకునే అమౌంట్, ట్రాన్సాక్షన్ టైప్ ఎలక్ట్రానిక్ అని ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మనకు చూపిస్తాయి. మనకి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. తర్వాత చూస్ ఫైల్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అప్లోడ్ అవుతుంది. మనం మామూలుగా డిక్లరేషన్ లెటర్ని మనం అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం డిక్లరేషన్ మీద టిక్ మార్క్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అని కొట్టాలి. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కొడితే మన నేము, బ్యాంక్ అకౌంట్ నేము, మన ప్రాన్ అకౌంట్లో నేమ్ కరెక్ట్గా ఓకే అయితే ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. దాన్ని ఓకే చేసి తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ మన ప్రాన్ అకౌంట్లో మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఓటీపీ, ఈ సైన్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, మామూలుగా అయితే ఈ సైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఛార్జెస్ పడతాయి. ₹5.90 చూపిస్తుంది కదా డైరెక్ట్గా. అలాంటప్పుడు మనం ఓటీపీ మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు ఓటీపీ అథెంటికేషన్ అని కొట్టాలి. వన్స్ నువ్వు ఆప్షన్ కొట్టిన తర్వాత నీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి ప్లస్ మెయిల్ ఐడి ఓటీపీ రెండు ఎంటర్ చేసి ఫైనల్గా కన్ఫర్మేషన్ కొడితే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. యువర్ పార్షియల్లీ విత్డ్రా అప్లికేషన్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. అందరితో మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతున్నట్టే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.